సార్ అది నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అది చాలా మందికి ఉండే ఉంటుంది, చాలా మంది మాట్లాడుకుంటున్నారు కదా. మీ వీడియో కొన్ని డేస్ బ్యాక్ చాలా వ్యూస్ వెళ్ళినాయి, అది నా వరకు కూడా వచ్చింది. దేని గురించి అంటే, ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు 3 years తర్వాత మళ్ళీ చెల్లించనక్కర్లేదు అని. దాని గురించి అసలు ఆ మ్యాటర్ ఏంటి? చాలా మంది ఒప్పుకోవట్లేదు, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీనిది అసలు ఏంటి సార్ ఇది? అవునండి, మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా అది ఇన్స్టాలో పెట్టాను నేను. ఇన్స్టాలో మన అది లా మీడియా ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంట్లో పెట్టాను అనమాట. అది నిజంగా లక్షలాది మందికి వెళ్ళింది వ్యూస్. సో చాలామంది షేర్లు చేసుకుని మన ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా వచ్చినట్టు ఉంది. సో ఏంటంటే 3 years దాటితే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదండి. అది ఎంతవరకు న్యాయం అండి? అసలు ఎంత కష్టపడి ఇస్తాం మనం ఇచ్చేటప్పుడు. అదేనండి నేను చెప్పేది. అది ఇప్పుడు అది చట్టంలో ఉంది, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఇప్పుడు లాయర్గా నేను నల్ల కోట్ వేసుకున్నా, మీకు కావాల్సింది చట్టం గురించి మనం చెప్పాలి. కాబట్టి ఏంటంటే ఆ చట్టంలో ఏముంది అనేది నేను చెప్తాను అనమాట. దాని గురించి ఒకసారి చెప్పాలి. ఖచ్చితంగా అండి. అది లిమిటేషన్ యాక్ట్ అని ఉంటుందండి. లిమిటేషన్ యాక్ట్ అంటే ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుందండి. ఎందుకంటే అలా లిమిటేషన్ లేకపోతే లిటిగెంట్లు పెరుగుతాయి, అంటే కేసులు ఎక్కువ పెరిగిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎవరికైనా చెక్ ఇచ్చారనుకోండి, చెక్కు మీద నేను డేట్ వేసి మీకు ఇస్తా. ఇది కామన్ ప్రశ్న, అందరికి కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక చెక్కు నేను ఈరోజు డేట్ వేసి ఇస్తా, అది ఎన్నాళ్ళు ఉంటుంది? కేవలం 90 days మాత్రమే పనిచేస్తుంది. ఓకే, తర్వాత పనిచేయదు ఆ చెక్కు. సో అదేంటండి అంటే మీరు ఇచ్చిన చెక్కు 3 నెలల తర్వాత చెల్లదు అన్నాను అనుకోండి. అదేంటి సార్ అంటే అది రూల్, అది చట్టం, అది లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రామిసరీ నోటు, ఉదాహరణ మీరు ప్రామిసరీ నోటు ఉందండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రామిసరీ నోటు మీకు రాసిచ్చాను. రాసిచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఈరోజు ఉదాహరణకి 20 తారీఖు వేసుకుందాం, 20 January 2024 నేను మీకు ఇచ్చాను. అది కేవలం 3 years వరకు మాత్రమే పనిచేస్తుంది ఆ ప్రామిస్ నోట్ కూడా. అంతే. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా ఏదన్నా కూడా దాని యొక్క సమయ కాల వ్యవధి ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అంటాం. ఇప్పుడు మనం మందులు కొనుక్కున్నా, టాబ్లెట్లు కొనుక్కున్నా, ఏదైనా ప్రధానంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో అలాగే దీనికి కూడా ఎక్స్పైరీ అనేది ఆ 3 years వరకు ఉంటుంది. ఇదన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కామన్ మ్యాన్ ఉంటాడండి, ఇప్పుడు మా దగ్గరికి వస్తుంటారు. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇంటి పక్కన వాళ్ళకో, ఇంటి ఎదురుకుంటే వాళ్ళకో, లేదా తెలిసిన వాళ్ళకో మనం ఏం చేస్తాము, ఏదో వాళ్ళు అడిగారు కదా అని చెప్పి చుట్టరకంగా మనం డబ్బులు ఇస్తాం. అవును, ఇచ్చినప్పుడు అక్కడ నమ్మకం మీద వెళ్ళిపోతారు. ఇస్తారేమో అనేసి, ఇస్తారులే మనోలే ఏం కాదులే అని చెప్పి. నేను అదే చెప్తున్నా, ఈ 3 years లోపల కనుక మీరు డబ్బులు వసూలు చేసుకోకపోతే మిగతా తర్వాత కష్టము. తర్వాత లీగల్ కూడా యాక్షన్ తీసుకోలేరు. ఒకవేళ ఈ 3 years లోపు లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. అదే నేను చెప్పేది. అందుకని 3 years తర్వాత మీరు డబ్బులు ఏమి చేయలేరు, ఆ చట్టంలో క్లియర్గా ఉంది. సో ఎప్పుడైతే సరే మీరు ప్రామిసరీ నోటు మీద డేట్ వేసి దాని యొక్క వివరాలు అన్నీ మీరు రాసుకుంటారో ఆ 3 years లోపు మాత్రం మీరు కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. 3 years దాటిపోతే అది లిమిటేషన్ ప్రకారం చెల్లదు ఆ ప్రామిసరీ నోటు. అప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ ప్రశ్న మనం చెప్పామనుకోండి, ఇప్పుడు ఈ మాట అన్నా బాబు 3 years దాకా డబ్బులు కట్టక్కలేదా అన్నాం అనుకోండి, అది వ్యక్తిగతంగా తీసుకున్నారు అందరూ. లాయర్గా నేను చెప్పడం నా డ్యూటీ. ఆ చట్టం గురించి మీరు చెప్పడం డ్యూటీ. జాగ్రత్తగా ఉండండి రా బాబు అని చెప్తాం మనం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మనం సార్ ఇట్లా బీపీ పెరిగింది అనుకో, నాయన ఉప్పు కారం తగ్గి బాబు అంటాడు. అది ఆయన డ్యూటీ. లేదండి మీరెవరు నాకు చెప్పడానికి, నేను తినే ఉప్పు కారం మీరెవరు తగ్గించడానికి అని అన్నాను అనుకోండి, మనం ఏం చేయాలి? మూర్ఖత్వం అయింది. అంటే జనాలు ఎలా తీసుకుంటారంటే, మీరే రాసారా చట్టం అనేది. అదేలే, కామన్ మ్యాన్కి పాపం తెలియదు, కొన్ని జస్ట్ లైట్ తీసుకుంటాం. జనరల్ నేను బయటికి వెళ్ళినప్పుడు అడుగుతుంటారు, అదేంటి సార్ అలా సార్ నేను పలానా వాళ్ళకి నమ్మి నేను ఇచ్చానండి, ఎట్లా సార్ అంటే నేను అప్పుడే చెప్తాను, మీరు నమ్మిచ్చారు కదా, మీరు ఇప్పుడు వెళ్ళి ప్రామిసరీ నోట్ రాసుకోండి. అయితే మీకు ఇంకొక విషయం చెప్తా, ఇది కూడా ఇది మంచి పాయింట్, ఈ 2 గుర్తుపెట్టుకోండి. వీడియో చూసేలా 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 3 years వరకు ప్రామిసరీ నోట్ చెల్లుబాటు అవుతుంది. తర్వాత కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎలా? ఎస్, అందరికి తెలియదు. ఎలా అంటే ప్రామిసరీ నోటు పైన ఇప్పుడు నేనున్నానండి, మీరు నాకు డబ్బులు ఇచ్చారు, 3 lakhs ఇచ్చారు అనుకో, ఎగ్జాంపుల్. అంత డబ్బులు ఇస్తారా నాకు లాయర్కి? అసలు ఫస్ట్ నా దగ్గర ఉండాలి. ఒకవేళ ఇచ్చారు అనుకుందాం, పోనీ ఊహించుకుందాం, బాగుంది. మీరు నాకు ఇచ్చారు, సరే 1 year అయిపోయింది. మళ్ళీ ఇచ్చిన తర్వాత సార్ ఆజాద్ గారు కనీసం ఒక 10 రూపాయలు అన్న నాకు ఇవ్వండి సార్, ఒక 10 రూపాయలు అన్న ఇవ్వండి, ₹1 ఇవ్వండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, సరే అని చెప్పి ₹1 ఇచ్చాను అనుకోండి, ఎగ్జాంపుల్ మినిమం ₹1 ఇచ్చాను. ఆ ₹1 అన్నా నేను చెయ్యాలి, మీకు చెల్లించాలి, ₹1 మీకు చెల్లించాలి. అంటే ఐ పెయిడ్ ₹1 టు ద హారిక అని చెప్పి రాసి కింద సంతకం పెట్టాను. మళ్ళీ అక్కడి నుంచి 3 years వ్యాలిడిటీ ఉంటుంది.
అచ్చా, ఓకే. మీకు అర్థం నేను చెప్పింది. సో ఇప్పుడు 2024 కాకుండా 2026 నా దగ్గరికి వచ్చారు మీరు, కనీసం ఒక రూపాయిని ఇవ్వండి సార్, రాసికి వెనక్కి సంతకం పెట్టండి సార్ అన్నారు అనుకోండి, మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ 3 years వరకు. ఓకే. సో మీరు అలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి, కనీసం 1 రూపాయి అయినా తీసుకోండి, మినిమం 1 రూపాయి ఉండాలి. సో నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా కామన్ మ్యాన్కి పాప అర్థం కావు. ఇప్పుడు మనం చెప్పే వీడియో ఏమవుతుందంటే అది నెగిటివ్గా, పాజిటివ్గా తీసుకుని చాలామంది ఉన్నారు. మన దాంట్లో పర్లేదు సార్, ఒకరిద్దరు ఉంటారు తెలిసి తెలియని వాళ్ళు, పాపం వాళ్ళకి నాలెడ్జ్ లేక. అంటే ఇప్పుడు నాకే అనిపించింది కదా 3 years వరకే ఉంటుందా వాలిడేషన్ అనేసి. అంతే కదా. సో వాళ్ళకు కూడా అనిపించింది, బేసిక్గా అందుకనే మన డ్యూటీ ఏంటి, జర్నలిస్ట్గా మీ డ్యూటీ, లాయర్గా నా డ్యూటీ ఏంటి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం. సో ఎడ్యుకేట్ చేసేటప్పుడు వాళ్ళు పాజిటివ్గా తీసుకుని, సరే ఆజాద్ గారు ఇలా చెప్పారు, సో జాగ్రత్తగా ఉండాలి, ముందు చూపు ఉండాలి అని చెప్పి. ఇంకోటి నేను మళ్ళీ చెప్తా, మీరు అంటే మీ ఛానల్ అని కాదు, మామూలుగా ఏ సంస్థలైనా ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే, ఏ సంస్థలైనా పనిచేసే వాళ్ళు ఉంటారు జనరల్గా. ఇప్పుడు ఐటీ కంపెనీలో 100 మంది ఉంటారు, కొన్ని సంస్థల్లో 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. వీళ్ళందరి మధ్య ఎక్కడ అవుద్ది, మాటల ద్వారా మామూలుగా మామూలుగా ఎలా ఉంటారు రిలేషన్స్, మామ బావ, లేకపోతే అమ్మాయి, లేకపోతే అక్క చెల్లు, ఇట్లా ఏదో రిలేషన్ పెరుగుతాయి కదా. పెరిగినప్పుడు ఏమంటారు, ఒక 10,000 మామ తర్వాత ఇస్తావా అంటారు. సో అట్లా కొంతమంది పాపం గూగుల్ పేలు చేయించుకునే వాళ్ళు ఉంటారు, అర్థమవుతుందండి, గూగుల్ పేలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంకో రకంగా ఉండి ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అది నేను అనేది నమ్మకం వద్దు, డబ్బుల దగ్గర నమ్మద్దు. నేను ఓపెన్గా చెప్తాను, మీరు ఏదన్నా ఉంటే అతని దగ్గర చెక్ తీసుకోండి, ఒక చెక్ కూడా తీసుకోండి, ఏదో ఒక ప్రామిషన్ ఒకటి తీసుకోండి. 10,000కైనా తప్పండి, 10,000 సొమ్మేగా, అవును తీసుకోండి, తీసుకుని మీ దగ్గర పెట్టుకుని అప్పుడు డబ్బులు పంపించండి. అంతేగాని రేపు పొద్దున మనం చూసాం చాలామందికి నమ్మకం మీద, అరే నువ్వు కొట్టు బాబాయ్ తర్వాత చూద్దాం అంటాడు, నువ్వు కొడతాడు, అరే మనోడే కదా ఇచ్చేస్తారు. చుట్టాలు ఉంటారు. ఇప్పుడు జనరల్గా నా పర్సనల్ లైఫ్లో అట్లా కూడా అయింది. సో చుట్టాలు ఉంటారు, మా సొంత బాబాయ్ కదా, లేకపోతే సొంత మామే కదా, సొంత మేనమామే కదా అని చెప్పి నమ్మకం మీద, సరే మామయ్య 1,00,000 తీసుకో అంటాడు, అది ఏం రాయించుకోడు. నేను ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పి మన మామయ్య సొంత మామయ్య చిన్నప్పుడు తెలిసి కదా ఆడిపోతాలే అని ఇచ్చేస్తాం. రేపొద్దున అవునరా ఇచ్చావు ఏం చేయమంట, ఇప్పుడు నేను ఏమైనా ఏం చేసుకోండి ఏం చేస్తాను. అవును, అలా చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఈరోజు. అవును, అలాగే సొంత పిల్లనిచ్చిన మా ఉంటాడు. ఇలా నేను వేరే అని కాదు, మీరు ఎవ్వరు ఏదైనా సరే, ఒకవేళ ఉదాహరణకి నేనే ఒకడికి గూగుల్ పే చేశా, నేను పట్టించుకోలేదు, 3 years అయిపోయింది, నేనేం చేయలేనుగా. ఇప్పుడు ఉదాహరణకి నేను బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశాను మేడం, చేసినప్పుడు ఆ ఎవిడెన్స్ మీద మనం కోర్టుకి వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. కానీ 3 years దాటిపోతే అవి కూడా పనికిరావు, ఆ ట్రాన్సాక్షన్ కూడా పనికిరాదు. ఓకే, ఏ యాక్షన్ తీసుకోవాలన్నా 3 years లో తీసుకోవాలి. అందుకని ఏమంటానంటే జస్ట్ 1 రూపీ బయట దొరుకుతుంది స్టాంపు, 1 రూపీలో మీరు 1 కోటి రూపాయల దాకా రాసుకోవచ్చు. ఒక చిన్న ప్రామిస్ నోటు 5 రూపాయలు పెడితే దొరుకుతుంది. లేదు మీకు ఇబ్బంది ఉంటే ఒక లాయర్ మంచి ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు అనుకోండి, ఒక అడ్వకేట్కి సార్ ఇంత తీసుకొని ఒక ప్రామిస్ నోటు తయారు చేయడం, మంచిగా తయారు చేసి ఇస్తాడు కదా. అవును, మీరు ఈ డబ్బులు మొత్తం పోతాయి మీకు, దానిపై కొంచెం ఎంత కొంత ఖర్చు పెట్టుకుంటే సింపుల్ అయిపోతుంది కదా. చాలామంది మా దగ్గరికి వస్తుంటారు, ఇల్లు వాడు 1 కోటి 2 కోట్లు పెట్టి ఇల్లు కొంటాడు, లీగల్ ఒపీనియన్ దగ్గరికి డబ్బులు ఇవ్వడానికి అల్లాడిపోతుంటాడు. అంత డబ్బులో సార్ అంటాడు, తేడా చూస్తే చాలా లిటిగేషన్ అయినా మళ్ళీ తిరిగి అతనే నా దగ్గర, సార్ అప్పుడు మీ దగ్గరికి వచ్చాను సార్, నేను వేరే తక్కువ తీసుకుని అటు వెళ్ళాను సార్, అనవసరంగా లీగల్ ఒపీనియన్ పోయి ఇప్పుడు ఇల్లు మొత్తం పోయింది సార్, ఏడ్చుకుంటూ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసే కలహారా చూశాను. ఇలా ప్రామిస్ నోటు చెక్కులు తయారు చేయమని చెప్తారు, నేను ఫీజు చెప్పగానే అమ్మో అని వెళ్ళిపోతారు. మళ్ళీ ఆడు లిటిగేషన్ అయినప్పుడు మళ్ళీ మన దగ్గరకు సార్ పొరపాటు అయింది సార్ మన అలా ఉంటుంది. అంటే ఒక మనిషి ఏం ఆలోచిస్తాడు అంటే, ఒక వ్యక్తి ఉదాహరణకి కారు కొంటాడు, 1 కోటి రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టి కవర్ దగ్గర బేరం ఆడతాడు. కవర్ ఉంటుంది కదా, కారు కేసే కవర్, దాని మీద బార్గెన్ ఆడతాడు. అట్లా ఉంటుంది మన ఇండియన్ మెంటాలిటీ. సో అంటే నేను అందరూ ఎక్కువ శాతం మంది అలా ఉన్నారని నా ఉద్దేశం. సో కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత లీగల్గా మీరు ఏదైనా ఉన్న ఒపీనియన్ ఉంటే ఒక అడ్వకేట్ సహాయం తీసుకోండి. సో డబ్బులు అనేవి ఊరికిన రావు, డబ్బులు ఎవరికి ఊరికినే రావు. అది దానిలో ఉన్న విషయం. చూసారు కదండి, డబ్బులు ఊరికే రావు అనేసి మనకు పెద్దలు ఊరికే అనలేదు, మనం వింటూ ఉంటాము. ఈరోజు మన సాయికృష్ణ ఆజాద్ గారి తరపు నుంచి కూడా ఎన్నో విశేషాలు తెలుసుకుందాం. మనకి ఇప్పుడు బిఎన్ఎస్ దీని గురించి అయినా, లేదంటే ఒక కామన్ మ్యాన్ ఎలాంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలి న్యాయశాస్త్రానికి సంబంధించినవి అనేది ఎంతో చక్కగా వివరించాలండి. చాలా థ్యాంక్ యూ.